అనగనగా ఒక ఊరిలో శిష్య గురుకులం అని చెప్పి ఒక స్కూల్ ఉందన్నమాట. పేరెంట్స్ అందరికీ పిల్లల్ని ఆ స్కూల్‌లో జాయిన్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. కానీ ఓన్లీ 25 మెంబర్స్‌కి మాత్రమే అడ్మిషన్ ఇస్తారన్నమాట. ఆ స్కూల్‌లో టీచర్ అయిన వశిష్ఠ అనే ఆయన చాలా ఫేమస్. ఈ వశిష్ఠ అనే గురువుగారు ఏం చేస్తారంటే, ఒక్కొక్క స్టూడెంట్‌కి ఆయన ఇవ్వాలనుకున్న పేరు ఇస్తారు. అక్కడ సిట్యుయేషన్ బట్టి. అంతే తప్ప వాళ్ళ సొంత పేరుతో పిలవరు. అలాగా ఒకళ్ళకి పసుపు అని, ఒకళ్ళకి కుంకుమ, ఇంకొకళ్ళకి చందనం అలా రకరకాలుగా ఇస్తారు. అందులో ఒక స్టూడెంట్ చాలా భయపడుతూ నించున్నాడంట. అతన్ని చూసి ఆయన అడిగారు, "ఏం బాబు ఆకలేస్తుందా నీకు? ఎందుకింత ఇబ్బందిగా ఉన్నావు?" అని చెప్పి. అతను కూడా తడబడుతూ, "అవునండి ఆకలేస్తుంది నాకు" అన్నాడంట. అప్పుడు వశిష్ఠుడొచ్చి, "నాకు గూడా ఆకలేస్తుంది. ఈ గుర్తుగా నీకు ఆకలి అని పేరు పెడతాను" అన్నారంట. ఇంకా అక్కడుండే వాళ్ళందరూ ఈ బాబుని ఏడిపించడం స్టార్ట్ చేశారంట. "ఏ ఆకలి ఇట్రా, ఆకలేస్తుందా నీకు? ఆకలేస్తే ఇంకొంచెం తిను. ఆకలి వస్తున్నావా లేదా?" ఇలా రకరకాలుగా ఏడిపిస్తున్నారంట. ఇంక ఈ బాబు వెళ్ళి, "గురువుగారు నాకు అర్జెంటుగా పేరు మార్చండి. అందరూ ఏడిపిస్తున్నారు. నాకు ఈ పేరు అస్సలు నచ్చలేదు" అన్నాడంట. ఆయనొచ్చి, "సరే నేను పేరు మారుస్తా. ఒక కండిషన్. ఒక 10 డేస్ టైం ఇస్తా. ఈ 10 డేస్ టైంలో మన గురుకులం చుట్టూగా ఉండే ఒక 3 ప్లేసెస్‌కి నువ్వు వెళ్ళిరా. ఈ 3 ప్లేసెస్‌లో నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత నీకేమనిపిస్తుందో చెప్పు. అప్పటికి పేరు మార్చాలంటే నేను ఖచ్చితంగా మారుస్తాను. ఇన్‌ఫాక్ట్ నీకు నచ్చిన పేరే నువ్వు పెట్టుకోవచ్చు కూడా" అని ఆఫర్ ఇచ్చారంట. సో ఇప్పుడు ఆ బాబు స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ ప్లేస్‌కి వెళ్తే ఆ ప్లేస్ పేరు నవ్వులపాలెం అని ఉందంట. అంటే అరే భలే ఉంది! అందరూ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటారేమో అనుకుని చూస్తే, అందరూ చాలా సాడ్‌గా ఉన్నారంట. అదేంటి పేరేమో నవ్వులపాలెం ఉంది. మీరంతా ఇంత సాడ్‌గా ఉన్నారు అని అడిగితే, అందులో ఒక ఆయన చెప్పారంట, "మా ఊరికి ఎప్పుడూ ఏదో ఒకటి వస్తుంది. వర్షాలు రావు. పంటలన్నీ ఎండిపోయాయి. మాకు తినడానికి చాలా కష్టం" అని చెప్పి సాడ్‌గా చెప్పారంట. సరే అని చెప్పి సెకండ్ ప్లేస్‌కెళ్తే అక్కడ ఒక పిల్లి గట్టు మీద నుంచి కిందకి ఎలా రావాలి తెలియక భయపడుతూ ఉందంట. అక్కడుండే వాళ్ళందరూ, "ఏ భయపడకు మేమున్నాము రా నిన్ను పట్టుకుంటాము" అని చెప్పి ఆ పిల్లికి ధైర్యాన్ని ఇస్తున్నారంట. ఇది విని ఆ బాబు, ఈ పిల్లి పేరేమో ధైర్యం అని పెట్టారు. కానీ పిల్లేమో ధైర్యంగా లేదే అని చెప్పి నవ్వుకున్నాడంట. ఇంకిలా కాదని చెప్పి థర్డ్ ప్లేస్‌కెళ్తే అక్కడేమో శాంతి నిలయం అని ఉందంట. హమ్మయ్య! ఇక్కడ కొంచెం శాంతంగా ఉంటారేమో అందరూ చూద్దాము అనుకుంటే, అందరూ ఫుల్లుగా కొట్టుకుంటున్నారంట. గోల గోలగా ఉందంట. ఎందుకు కొట్టుకుంటున్నారు ఆపండి అని చెప్పి ఈ బాబు ట్రై చేసినా, వాళ్ళు వినకుండా ఫుల్ గోల గోలగా కొట్టుకుంటున్నారంట. ఇంకిదంతా కాదని చెప్పి తిరిగి తను గురుకులంకి వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే ఆ టీచర్ చూసి అడిగారనమాట, "బాబు ఏమైంది? పేరు మార్చమంటావా నీది" అని. అప్పుడు ఆ చిన్ని బాబు చెప్పాడంట, "వద్దు గురువుగారు, నాకొకటి అర్థమైంది. పేరు మనల్ని డిఫైన్ చేయదు. మనం చేసే పనులు మనల్ని డిఫైన్ చేస్తాయి. నేను వెళ్ళిన 3 ప్లేసెస్‌కి అక్కడ జరుగుతున్న యాక్షన్స్‌కి, ఆ ప్లేసెస్‌కి ఉన్న నేమ్స్ మ్యాచ్ అవ్వలేదు. నేను మంచి పనులు చేసుకుంటాను. మంచిగా డిసిప్లిన్డ్‌గా ఉంటాను. చదువుకుంటాను. అవే నాకు రికగ్నిషన్ తీసుకొస్తాయి" అని చెప్పి అన్నాడంట. రేపు మీరు కూడా వాళ్ళిలా అన్నారు, వీళ్ళిలా అంటున్నారు అని చెప్పి మిమ్మల్ని కమెంట్ చేసే వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. మీరు చేసే పని మీద 100% కాన్సంట్రేషన్ పెట్టి, మీరు చేయాలనుకుంటున్నది సిన్సియర్‌గా చేయండి. అదే మీకు మంచిగా పేరు తీసుకొస్తుంది. ఇంకొక కొత్త కథతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.